జాగిరాదు నీ తాత జాగిరాదు. అరే కేసీఆర్ గడిలు బద్దలు కొట్టింది మనం, కేసీఆర్ మెడలు వంచింది మనం, కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం చేసింది మనం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరాల్సిన కాషాయ జెండా ఎగరలేకపోయిందన్న బాధ అనిపిస్తుంది అన్న. లేక ఓట్లే లేక మాకు ఇలా మూర్ఖుడు కేసీఆర్ అంటాడు అని కొడుకు ఇంకా మూర్ఖుడు, ఇంకా మూర్ఖుడు. ఈ మధ్య సింహండాలు నేర్చుకునేది జనతా గ్యారేజ్ ఎలా కొడుతున్నాడు. ఈరోజు అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. మీ అయ్యా ఆఫీస్ ఈ ఫామ్ హౌస్ ఏమైనా కావాలండి ఎప్పుడైనా? మళ్ళా 3 సంవత్సరాలకు వాళ్ళ అయ్యా బయటకు వస్తాడట, అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడట. వరదలు వస్తే రాడు, వర్షాలు పడితే రాడు, బోరుబండ మునిగిపోతాయంటే రాడు, బోరుబండ సమస్యల మీద రాడు, పిల్లలు చచ్చిపోతే రాడు, బస్సులు యాక్సిడెంట్ అయితే రాడు, సంపుతాడు, పంటాడు. అప్పుడప్పుడు బయటకు వచ్చి యశోద హాస్పిటల్ పోతాడు, బతికే ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు అని ఇంకొని సాగును కోరుకోవడం మనం అనుకుంటావా? కేసీఆర్ సారు నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. కానీ అసలు విషయం చెప్పన్నా, ఈ కొడుకు కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నది ఏంది? ఏముంది? ఎప్పుడు దొరికితే రా గుంజుకొని కింద కూర్చోాలన్నది. అందుకే డిజైన్ బాగా నువ్వు 50 వరుసలు చిన్న పెద్ద ముసలి ముఖ్యాన్ని తేడా లేదన్న. ఇంత ఇబ్బంది పెట్టినానా మనల్ని? 109 కేసులు పెట్టినాను నా మీద, ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు కేసులు పెట్టినానా, కార్యకర్తలుగా లాడ్ చార్జ్ చేసిందన్నా. అరే బీఆర్ఎస్ పాలనలో రైతులు చచ్చిపోతే పోయింది మనమన్నా, విద్యార్థులు చచ్చిపోతే పోయింది మనమన్నా, నిరుద్యోగులు చచ్చిపోతే పోయింది మనమన్నా, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించింది, భరోసా ఇచ్చింది మనమన్నా, ఉపాధ్యాయులు చచ్చిపోతే పోయింది మనమన్నా. ఏ రోజు కేసీఆర్ రాలే, ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే. ఈ రోజు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జుబ్లీస్ ప్రజల అనుచరు మీ తీర్పు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి కోవిప్పు కలగాలి, బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ కు ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి. ఇలా కేటీఆర్ అనే వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేవన్నా. ఎప్పుడు ఏందో డేంజర్ బాగా ఏం చేసా ఇస్తాడు. నేను అందుకే కవితకాయ చెప్తున్నా, ఈ ఆదపి మొగోళ్ళు ఎవ్వరు తల్లిదండ్రులు చూసుకోరక చూసుకుంటారా? చూసుకునేది ఎవరు? ఆడలే. అందుకే మేము అమ్మవారు అంటారు. అందుకే కవితకాయ చెప్తున్నా, అక్క నువ్వు జాగ్రత్త. మీ బావ మీద కోపంతోనో, మీ ఇంకో అన్న సంతోషం మీద కోపంతోనో, మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యని నీ తమ్ముడు మీ అన్న ఏం చేసినా ఇస్తాడు జాగ్రత్త. అప్పుడు చూసా. ఎందుకంటే ఇప్పుడు రాగా వీడియో చూసి నేను ఇక మాగంటి గోపినాథ్ వాళ్ళ తల్లి వీడియో చూసాను. ఎలా వాళ్ళ తల్లి వచ్చి చెప్తున్నది కదా, నా కొడుకు చావుకు కారణం ఎవరు? కేటీఆర్ అట. కేటీఆరే నా చావుకు, నా కొడుకు చావు కారణం కేటీఆరే అని చెప్పి తల్లి చెప్తున్నది. నాకు కూడా అనుమానం ఉన్నది. ఏమనుమానం ఉంటే ఆమె దాని మీద విచారణ జరపాలి. అమెరికా పోయొచ్చేదానికే శవాన్ని వెంటిలేటర్ పెట్టి అట్నే పెట్టిండా, లేకుంటే సాటుపోయి వెంటనే తీసిండా? నాకైతే అనుమానం ఉన్నది. రేవంత్ రెడ్డి నీకు రేషం, రోషం, పౌరుషం, నువ్వు తోపు పెట్టుకున్నా నీకు తురుకోళ్ళ రక్తం, పాకిస్తాన్ రక్తం నీ పౌరుషం. రేవంత్ రెడ్డి గ్రేట్ గా ఫీల్ అవుతాడు అన్న. దాంట్లో అంటే ప్రవహిస్తే నువ్వు వెంటనే విచారణ జరుపు. ఈ ట్విట్టర్ టెలిగ్రామ్ తీసుకెళ్ళిపోయి లోపలి 3rd డిగ్రీ చేసి కొట్టు, అప్పుడు విషయం బయటకు వస్తుంది. రావాలనేనా? మన గది చెప్పక ఇక్కడికి వచ్చి ఏదో పోయి నేనట పోయట ఇంకా గుండె పట్టిస్తాను. అక్కడికి బోరబండలా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు వీకిరు తెలంగాణలో. ఏం వీకిరంటే పోయి పైసలు సంపాదించుకున్నారు. బోరబండల జూనియర్ కాలేజ్ పెట్టిస్తాన్నారు లేదా? పెట్టించిరా? ఈ బస్టాండ్ దగ్గర బస్టాండ్ చౌరస్తా మొత్తం ఇల్లు కోటరు లేదా? రోడ్డు వెడల్పు వేస్తాను లేదా? చేసిరా? మరి ఆడ ఎన్నో తోటలు ఫస్ట్ ఇయర్ ఇల్లుంది కాబట్టి వాడి వాడి సంకనగిరి బీఆర్ఎస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సంకనెత్తున్నారు. వాడి షాపు ఉందని చెప్పి తమ పేదోళ్ళ ఇల్లు షాపు ఇవ్వబట్టి ఆ రోడ్డును మాత్రం వెడల్పు వేస్తలేరన్న. దీపక్ రెడ్డి గెలిపినట్టు పిల్లల బుల్డోజర్ వ్యక్తి మన షాపు కొట్టబడ్డారు. పక్కా కొడతా. వినాయక్ మధురా నగర్ నుంచి వినాయక్ నగర్ దాకా ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందన్నా? ట్రాఫిక్ జామ్ అవుతలేదా? దీని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడక నేనంటే గుళ్ళు కడుతున్నట్ట, వాడు సమాధులు కడుతున్నట్టాడు. ఏమంటానంటే సొంత పైసలు పెట్టి తుర్కోలకు సమాధులు కట్టిస్తాడట.
గీడ హిందువుల శ్మశాన వాటిక ఉన్నది, దానిలో నీళ్లు లేవు, కరెంటు లేదు, దానిలో బోరింగ్ లేదు,